కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయాలి, రేవంత్కు పాలన చేత కావడం లేదన్న ఎంపీ ఈటెల విమర్శలకు మధు యాష్కి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ వాళ్లకు మద్దతు పలికేలా ఈటెల మాటలు ఉన్నాయని విమర్శించారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని ఆరోపించారు. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ చూద్దాం. తక్షణమే తెలంగాణ రైతాంగానికి, హైదరాబాద్ ప్రజానికానికి తాగే నీళ్లు కానీ సాగునీరు కానీ తాత్కాలికంగా అందించే పద్ధతి ఏందో నేర్చుకో. ఇప్పటికి కూడా మేము కట్టుబడి ఉన్నాం. సుందిల్లా అన్నారం ఇవాళ లేటెస్ట్గా తెలిసిన సమాచారం ఏంటంటే సుందిల్లా అన్నారం 2024లోనే గ్రౌటింగ్ చేసినట్టుగా చెప్తారు. గ్రౌటింగ్ అంటే అర్థం ఏంటంటే ఎక్కడెక్కడైతే లీకేజెస్ ఉంటాయో, ఎక్కడెక్కడైతే బుంగలు పడతాయో అవన్నీ కూడా మూసేసినట్టుగా. కాబట్టి దీన్ని చెప్తుంది ఎన్డీఎస్ఏనే. కాబట్టి తక్షణమే మనకు ఎంత రిక్వైర్మెంట్ ఉందో, మోటార్ల లెవెల్ నడవడానికి ఎంత రిక్వైర్మెంట్ ఉందో సుందిల్లా అన్నారంలో నీళ్లు స్టోరేజ్ పెట్టుకొని నీవు ఎన్డీఎస్ఏని కన్విన్స్ చేసుకొని ఇప్పుడున్నటువంటి గంభీరమైన పరిస్థితులలో మా రైతాంగానికి పంటలు ఎండిపోతూ ఉన్నాయి, తాగునీళ్ళు లేవు అని చెప్పి కన్విన్స్ చేసుకొని యుద్ధ ప్రాతిపదికపై పనిచేయాలని చెప్పి ఇవాల్టి కూడా మనం డిమాండ్ చేస్తున్నా. ఒకవేళ బీఆర్ఎస్ ఆనాటి ప్రభుత్వంలో ఎవరు పెద్దలున్నా, ముఖ్యమంత్రి కావచ్చు, ఏ మంత్రులైనా కావచ్చు, పనిష్మెంట్ ఇవ్వమంటున్నా. ఒకవేళ డిజైన్లు తప్పు చేస్తే ఇంజనీర్లకు పనిష్మెంట్ ఇవ్వి. ఒకవేళ కాంట్రాక్టర్లు కనుక క్వాలిటీగా కట్టకపోతే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వు. 2.5 సంవత్సరాలు అయితే అధికారం వచ్చి ఇవాళ ఈ కాళేశ్వరం 1,00,000 కోట్లు అంటున్నావు. ఏం చేసావు చెప్పండి? నీకు చేసే దమ్ము లేదు. నీకు కేవలం మాటలతో కాలం గడుపుకొని ఈ 5 ఏళ్ళనింత సంపాదించుకొని బయటపడాలనేటువంటి ఆలోచన తప్ప నీకు ప్రజలు గుర్తుపెట్టుకునే పరిపాలన అందించినటువంటి సోయి నీకు లేదు. బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు వచ్చేసి కాళేశ్వరం పైన కల్వకుంట్ల కుటుంబం ఏటీఎంగా వాడుకుని దాచుకుందని చెప్పి అంటాడు. ఆ పార్టీ ఎంపీగా ఉంటూ బీఆర్ఎస్ పార్టీ విభేదించి వచ్చి అప్పుడు ఫైనాన్స్ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇవాళ కాళేశ్వరం పైన 1,00,000 కోట్ల అవినీతి అంటారు. కాంగ్రెస్ వాళ్ళు తెలివి లేకుండా మాట్లాడుతున్నారు. మల్లన్న సాగరు, ఈ సాగరు, ఆ సాగరు, కొండపోచమ్మ సాగర్ అని చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఈ సాగర్లలో ఎంత నీళ్ళు వచ్చేసినాయి? మీరు మీ యొక్క పార్టీ జాతీయ అధ్యక్షుని విభేదిస్తున్నారా? దీన్ని బట్టి అర్థమవుతుందనంటే కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి పైన కేంద్ర ప్రభుత్వ సంస్థలు, నిఘా సంస్థలు ఎంక్వైరీ చేయాలి. అవినీతి నిరూపించి వాళ్ళని జైలు పెట్టాలి. అది కప్పిపుచ్చడానికి కొరకు వెళ్ళి వాళ్ళ బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఒక మాట అంటాడు, ప్రధానమంత్రి ఒకటి అంటాడు, హోంశాఖ మంత్రి ఒకటి అంటాడు. వాళ్ళ పార్టీ ఎంపీ అయినా ఈటెల రాజేందర్ గారు పరోక్షంగా సమర్థిస్తున్నాడు. అంటే దీన్ని బట్టి అర్థమేమవుతుందనంటే బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ ఒంటరిగా ఓడించే స్థితిలో లేం. కాబట్టి డైరెక్ట్ కలిసి పోటీ చేస్తే మైనార్టీ ఓట్లు, దళిత ఓట్లు దెబ్బతింటాయనే భయంతో పరోక్షంగా సహకరించుకుంటూ పార్లమెంట్ ఎన్నికలు సహకరించిన రీతిలో ఆ విధంగా మాట్లాడుతున్నట్టు కనబడుతుంది.